తరగతి కుటుంబాల కష్టాలను మనందరికీ కామెడీగా చూపించి కడుపు నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ సీన్. పైసా 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 జానకి ఏమిటండి? ఏంటి జానకి ఇది? ఎంట్రీ పాట అండి. మళ్ళాంటి వాళ్ళు చిట్టి పాటలకి వేలం పాటలకి డాన్స్ వేయాలి గాని ఇలాంటి పాటలకి ఎంట్రీ ఇచ్చి డాన్స్ వేయకూడదు జానకి. ఇది ధనవంతుల పాట జానకి. ఓన్లీ పేదవాళ్ళ పాట ఏమంటారా జానకి? మంది పేద కుటుంబం కాదు జానకి. మరి ఏంటండి? మనది మధ్య తరగతి కుటుంబం జానకి. మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన ఒక పాటే జానకి. మళ్ళీ ఎంట్రీ ఇద్దాం. ఏమండి జానకి? మధ్య తరగతి కుటుంబం మీద పాట ఎవరు రాస్తారండి? జానకి మర్చిపోయాను జానకి, మర్చిపోయాను. ఏమండి బంగారం రేటు తగ్గింది కదా, నాకు బంగారం కొనివ్వరు? జానకి పెళ్ళైన కొత్తలో అడుగుంటే కట్నం డబ్బులతో కొనిచ్చేవాడిని, రిటైర్ అయ్యే టైంకి అడుగుంటే పెన్షన్ డబ్బులతో కొనిచ్చేవాడిని. నేను మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన తెలిసి కూడా అడిగావా? అయ్యో మనది మధ్య తరగతి కుటుంబం అని మర్చిపోయానండి, మర్చిపోయాను. జానకి ఒంటింట్లో నుంచి కూర గుమగుమలు కొడుతుంది. నా కోసం కోడి కూర ఏమన్నా వండావా జానకి? లేదండి. మరి ఏంటి వాసనంతా జానకి? పక్కింట్లో వండుతుంటే మనం వంటింటి కిటికీలు తెరిచానండి. ఏ జానకి ఎందుకు? చికెన్ వండుకునే స్తోమత మనకెక్కడిదండి, మనది మధ్య తరగతి కుటుంబం అండి. జానకి జానకి ఆరా సగం వేశారేంటండి? వాళ్ళు కూడా మధ్య తరగతి కుటుంబాల జానకి. ఏమండి ఈ సంవత్సరమైన కొత్త లింగు కొనుక్కోండి. ఏ లుంగికి ఏమైంది జానకి? ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో నీ లింగికి అన్ని బొక్కలు ఉన్నాయండి. జానకి వెళ్ళు జానకి వెళ్ళు. నాన్న ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి నాన్న, మంచి ట్యూషన్ లో చదివించిన కష్టపడి బాగా చదువుతాను నాన్న. నాన్న ట్యూషన్ లో పెట్టి చదివించేంత ఉన్నత కుటుంబంలో నువ్వు పుట్టలేదు నాన్న. వీధి లైట్లకి చదవమంటావా నాన్న? వీధి దీపాల కింద చదివేంత పేదరికంలో కూడా నువ్వు పుట్టలేదు నాన్న. ఏం చేయమంటావు నాన్న? చిట్టులు కొట్టి రాసే నాన్న మన మధ్య తరగతి కుటుంబాలకి అదే బెస్ట్ నాన్న. అదే నాన్న నాన్న పక్కింటి రమేష్ గడు బూస్ట్ తాగుతున్నా, నాకు కూడా బూస్ట్ పట్టించున్నా. బాబు నువ్వు బూస్ట్ తాగేంత ఉన్నత కుటుంబంలో నువ్వు పుట్టలేదు నాన్న. మరి గంజి తాగమంటావు నాన్న? బాబు నువ్వు గంజి తాగేంత పేద కుటుంబంలో కూడా పుట్టలేదు నాన్న. తాగమంటావు నాన్న? మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకి మజ్జిగే దిక్కు నాన్న, మజ్జిగే దిక్కు నాన్న. నాన్నగారు ఇదేనా రావడం? ఈ మధ్యన దగ్గు తగ్గలేకపోతున్నాను రా. దగ్గర మన ఎవరు తగ్గమంటున్నాడు? అది కాదురా, ఎవరైనా పెద్ద డాక్టర్ చూపించరా, ఆపరేషన్ చేయించురా. నాన్నగారు ఒక విషయం చెప్తాను, గుర్తు పెట్టుకోండి. చెప్పురా. నీకు ఆపరేషన్ చేయించేంత ఉన్నత కుటుంబంలో నేను పుట్టలేదు నాన్నగారు. కనీసం 10 రూపాయలు పెట్టి మందు బిళ్ళలు కొనరా, దగ్గు తగ్గుతుంది. 10 రూపాయలు పెట్టి మందు బిళ్ళలు కొనేంత పేదరికంలో కూడా నేను పుట్టలేదు నాన్నగారు. మరి నన్ను ఏం చేయమంటావురా? ఆ మంచం మీద కూర్చొని దగ్గడమే నాన్నగారు. ఎందుకురా? మనది అసలే మధ్య తరగతి కుటుంబం నాన్న, మధ్య తరగతి. రాకేష్ గా అడగడం మర్చిపోయిన ఏంటి, ఈ మధ్యన ప్రోమోలో నీ స్కిట్ వేయట్లేదు. అంటే ప్రోమోలో స్కిట్ వేసే అంత పెద్ద స్కిట్లు మనం చెయ్యట్లేదు నాన్న. కనీసం ఎపిసోడ్ అయినా ఉంటుందో తీసేస్తారా? నాన్న స్కిట్లు తీసే అంత పేద స్కిట్లు కూడా మనం చెయ్యట్లేదు నాన్న. జానకి ఏమండి ఎవరొచ్చారో చూడు జానకి. మామయ్య గారు నమస్కారం అండి, గ్యాస్ మీద వేడి నీళ్ళు పెడతాను. జానకి ఏమండి గ్యాస్ స్టవ్ మీద వేడి నీళ్లు కాచేంత ఉన్నత కుటుంబంలో పుట్టావా జానకి? కొన్ని కట్ల పొయ్యి మీద పెడతానండి. జానకి ఏమండి కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచేంత పేద కుటుంబంలో పుట్టావా జానకి? మరి దేని మీద పెట్టమంటారండి? నీళ్లు తీసుకెళ్లి ఎండలో పెట్టు జానకి. ఎందుకండి? మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకి సూర్యుడే హీటర్ లాంటి వాడు జానకి. నాన్నగారు ఎన్ని రోజులు ఉంటాడో అడుగు జానకి.
ఒక వారం రోజులు ఉంటారండి. వారం రోజులు ఉంచుకునేంత స్తోమత మనకి లేదు జానకి. పోనీ 2 రోజులు ఉంటారండి. 2 రోజులు ఉండేంత పేదరికంలో కూడా మనం పుట్టలేదు జానకి. మరి ఎన్ని రోజులు ఉండమంటారండి? ఫోన్ చేసి మధ్యాహ్నం వెళ్ళిపోమని జానకి. అన్నం పెట్టు నాకు నాన్నకి. రండి జానకి. ఏం చేస్తున్నావు జానకి? మామయ్య గారికి పప్పేస్తున్నానండి. ఆయన పప్పు తినేంత ఉన్నత కుటుంబంలో ఆయన పుట్టాడా జానకి? పచ్చడేస్తాను. జానకి పచ్చడి తినేంత పేద కుటుంబంలో ఆయన పుట్టాడా జానకి? పప్పు ఏక పచ్చడి ఏమేయమంటారండి? మజ్జిగన్నం అయితే అని చేసి వెళ్ళిపోతాడు. చూసారా బాబు గారు, చిన్నతనంలో ఈ దరిద్రుడు పోసుకుంటానని వెళ్ళి ఉత్సవాల్లో తప్పిపోయాడు. శనిగారిని అనవసరంగా ఇంటికి తీసుకొచ్చాను, లేదంటే నాకు ఈ దరిద్రం ఉండేది కదా. ఏమండి మీకు ఈ చాదస్తం కాకపోతే ఎందుకండి ఇన్ని మాటలు? కనీసం చిరంజీవి గారి 150 సినిమా కన్నా తీసుకెళ్ళండి. ఆకాశానికి నిచ్చలేస్తున్నావా జానకి? నేను నిచ్చలేయడం పెట్టండి. నీకు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి వేదాంతం ఒకటి చెప్తాను ఇట్రా జానకి. చెప్పండి. రామ్ గోపాల్ వర్మ సినిమాకి ఎక్కువ మధ్యతరగతి కుటుంబాలే వెళ్తాయి. ఎందుకో తెలుసా జానకి? ఎందుకండి? జీవితం మీద పెద్ద ఆశ లేని మధ్యతరగతి కుటుంబాలకే జానకి. నాన్నగారు మీకు కూడా ఒక వేదాంతం చెప్తాను, మధ్యతరగతి మీద గుర్తు పెట్టుకోండి. నువ్వు వేదాంతం చెప్పి అంత ఉన్నత కుటుంబంలో పుట్టలేదురా నాన్నగారు. అంటే ఒక చిన్న సూక్తైనా చెప్తాను. చిన్న సూక్తి చెప్పే అంత పేద కుటుంబంలో కూడా నువ్వు పుట్టలేదురా. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నాన్నగారు? మూసుకుచ్చే మనది మధ్య తరగతి కుటుంబంరా. జానకి మా నాన్న పంచుల మీద పంచలేస్తున్నాడు, విసుగ్గా ఉంది, కాసా ఏసీ అయ్యి జానకి. ఏసీ వేసుకున్నంత పెద్ద కుటుంబంలో మీరు పుట్టలేదండి. జానకి కనీసం ఆ ఇసునకరతో ఊపు జానకి. ఇసునకరతో ఊపుకున్నంత పేదరికంలో పుట్టలేదండి. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు జానకి? బట్టలు తీసి బాల్కనీ నిల్చోండి, చల్లగా ఉంటుంది. చిచ్చి బాబు గారు, ఇంత దరిద్రమైన మధ్యతరగతి కుటుంబాన్ని ప్రపంచంలో చూడలేదు మహాప్రభు. మీ అమ్మ కడుపులు మాడ. మామయ్య గారు అలా పంపించారేంటండి? జానకి మనది మధ్యతరగతి కుటుంబం జానకి. వచ్చిన వాళ్ళని ఉండమని చెప్పలేము, పొమ్మని చెప్పలేము జానకి. వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని అలా పోతానే ఉండాలి జానకి. ఇప్పటిదాకా స్కిప్ చేశాం కదా, జడ్జిలు మన గురించి ఏమనుకుంటారు? బాగుంది అని చెప్పే అంత ఉన్నత కుటుంబంలో మనం పుట్టలేదు జానకి. మరి బాగలేదంటారా? బాలేదని చెప్పే పేద కుటుంబంలో కూడా మనం పుట్టలేదు జానకి. మరి ఏమంటారండి? మధ్యస్థంగా ఓకే అని చెప్పేస్తారు జానకి. ఎందుకంటే మనది మధ్యతరగతి కుటుంబం. పేదరికం నుంచి పేదరికం కాదు, మధ్యతరగతి వచ్చారు. మరి లాస్ట్ పంచ్ కి మీరు బాగా రిలేట్ అయ్యారేమో అనిపిస్తోంది. ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. రోజా గారు, గొప్పగా చెప్దామంటే ఉన్నతమైన కుటుంబాలు సార్, అలానే తక్కువగా చెప్దామంటే మరీ అంత పూర్ అంత జడ్జిలు కాదు, ఏ 5, 6 ఇద్దాం అనుకుంటున్నాం. అండ్ మీరు ఎప్పుడు ఈ పేదరిక స్కిట్ చేసినా బానే అనిపిస్తుంది, ఎందుకంటే డైలాగ్స్ బాగుంటాయి. బాగుంది స్కిట్, బాగుంది, హ్యాపీగా ఫీల్ అయ్యాం. నాగబాబు గారు, లాస్ట్ లో కిషోర్ ఇచ్చిన పంచి వేదాంతం చెప్పేంత రిచ్నెస్ లేదురా, సూక్తి చెప్పేంత దరిద్రం కాదు. బాగా ఎంటైన్ చేశారు. ఏమండి నేను ఒక్కదాన్ని వంట చేసుకుంటున్నాను, దానికి పని మనిషి ఎందుకే? నేను ఒక్కదాన్ని బట్టలు ఎదుకుంటున్నాను, దానికి పని మనిషి ఎందుకు? అప్పుడప్పుడు మీకు స్నానం చేపిస్తున్నాను. పని మనిషి నంబర్ అంతా, పని మనిషి నంబర్ అంతా. నేను మా అత్తగారి దగ్గర ఎంత అనుకువగా ఉండేదాన్నో. అదేంటది? నువ్వు కాపురానికి వచ్చిన కొత్తలోనే మీ అత్తగారు పోయిందంట. లోకులు కాకులు ఫస్ట్ టైం కాకులు లోకుల గురించి మాట్లాడుతున్నాయి. ఇదిగో ఇది పద్ధతి కాదు చెప్తున్నా. పద్ధతి కాదురా, పద్ధతి అనాలి. నీకు కూడా దుర్గారావు గారి 4 మడతడుతుందా? వాడు అంతే, నేను 10 రూపాయలు ఇచ్చి యాంటీబయాటిక్ తీసుకురామంటే అక్కడికి వెళ్ళి యాంటీబయాటిక్ రా అంటున్నాడంట. మొగుడికి లొంగనని మాట ఇవ్వు. అమ్మా అమ్మా ఏడోకే, సరే ఒప్పుకున్నాలే. పాప వెయ్య మన ఇద్దరు ఇక్కడ పడుకుందాం. మన ఇద్దరు ఏంటమ్మా? నేను మా ఆయన దగ్గర పడుకుంటాను, ఇక్కడ పడుకో. ఇప్పుడే అన్నావు కదే లొంగనని. లొంగనని చెప్పాను కానీ వెళ్ళనని చెప్పానా? అబ్బో కొంపలు తీసిన దుంపలా ఉన్నావు. ఏదైనా తిన్నావా? పుల్కాలు తీసుకురానా? పుల్కాలంటే హెవీ ఫుడ్ అయిపోతాదమ్మా. బిర్యానీ కావాలా? అల్లుడు లైట్ ఫుడ్ తీసుకురా. ఒక చికెన్ బిర్యానీ, 2 లెగ్ పీసెస్.
గిత్తలాగా దూకిరా, పులిలాగా నడిచిరా, ఎదురుగా పెళ్ళం వచ్చిరా, కళ్ళు పటపట కొరికిరా, బొబ్బిలిలాగా దూకిరా. ఇది ప్రతిరోజు ఒక భర్తకనే కలనాయన. ఇది కలనా? కళ అంటే ఎంతకి ఎక్కడ దాకా ఎందుకు నాయన, మన ఎదురుగా కూర్చున్న పెద్దలు నాగబాబు గారు కూడా ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది అనుకుంటారు నాయన. కరెక్ట్ చెప్పావు రాఘవా. మరి ఈ దంపుడు రాఘవ బుర్ర కథని విని అభినందిస్తూ అనకాపల్లి వాస్తవ్యులు శ్రీతులు రాపేటి అప్పారావు గారు 500 అప్పడిగారు నాయన. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఓ 2 సంవత్సరాల పాటు మా కంట పడకుండా చూడాలని ఏడుకొండల వెంకన్న బాబుని, బెదవాడ కనకదుర్గమ్మని అందరినీ కోటి దండాలు పెట్టి కోరుకుంటున్నాం నాయన.